నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. 2024 ఎలక్షన్స్ కన్నా ముందు మనం చూస్తే బీజేపీ నుంచి పురంధేశ్వర్ గారు లిక్కర్ మాఫియా గురించి మాట్లాడారు. అదొక పెద్ద సంచలనం. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు బీజేపీకి సంబంధించి మాధవ్ గారు మట్టి మాఫియా గురించి మాట్లాడారు. దీనిపైన దాదాపు 31,000 కోట్లు వైసీపీ దోచుకుందని చెప్పేసి ధ్వజమెత్తారు. వాస్తవానికి దీనిపైన ఒక సిట్ ఏర్పడబోతుందా, నిజంగా సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు అనేటువంటి దాని మీద ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్? అంటే మట్టి, సిమెంటు, సున్నపురాయి, గ్రానైట్, క్వార్జ్, లేకపోతే లాటరైట్, బాక్సైట్, ఇనప ఖనిజం, అసలు వీళ్ళకి జీర్ణం కాంది లేదా? జీర్ణం వాతాపి జీర్ణం అంటారు. అట్లాగే అసలు ఏంటి, దేంతో తయారు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రులు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లివర్, వీటన్నిటినీ అరిగించుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వీళ్ళు డైజెషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే మీరు మట్టే 31,000 కోట్లు అన్నారంటే వాళ్ళ మాధవ్ ఆరోపణ. అంటే మట్టి మాఫియాపై సమగ్ర విచారణ జరిపించండి. దగ్గర దగ్గర 67 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తరలించారు ఆ 5 ఏళ్లలో. అదే జగనన్న ఇళ్ల కాలనీలు అంటూ ఏదో ఒక స్కీమ్ కాదు, స్కామ్. అది 10,000 కోట్ల స్కామ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు ఆ రోజు? నేను అందరిలాగా ఇళ్ళు కడతలేదు, ఊళ్ళు కడుతున్నా అన్నాడు. అంటే నేను ఇళ్ళు మింగితే సరిపోదు, నా ఆకలి ఊళ్ళే మింగుతా అన్నట్టుగా. అంటే అసలు జగన్ ఆకలి ఎలా తీరుద్ది? అంటే మట్టి మింగినా, లేకపోతే ఇసుక మింగినా, అసలు గ్రానైట్ మింగినా అసలు అతను ఆకలి తీరలేదంటే. అదే మీరు అన్నారు ఇంట్రోలో ఏమని, పురంధేశ్వరి ఆ రోజు ఏది లిక్కర్ మాఫియాపై ధ్వజం ఎత్తి, అసలు ఆమె బ్రాందీ షాపుల దగ్గర సీసాలు బద్దలు కొట్టి అసలు ఇది మద్యం కాదు, ఏంటి ఇది విషం అంటూ అప్పుడు రఘురామకృష్ణరాజు ఆయన అసలు దీన్ని అసలు ల్యాబులకి టెస్టింగ్లు పంపితే అసలు స్పష్టంగా బయటకు వచ్చింది ఆ పరీక్షల్లో కూడా. వీళ్ళే డిస్టిలరీలు కబ్జా చేసి ఎట్లా ఆ మద్యం ముసుగులో విషం ప్రజలతో తాగిచ్చారో. ఇప్పుడు ఇది ఏది అసలు, ఇప్పుడు ఇసుక మీకు గుర్తుండే ఉంటుంది. ఏంటి, అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 2-3 నెలలకి వరుసనే వైట్ పేపర్లు రిలీజ్ చేశారు అన్నిటిపైన. దాంట్లో మైనింగ్ మాఫియా మీద కూడా ఒక శ్వేతపత్రం. ఎంత అని చెప్పారు? అందులో 20,000 కోట్లు అన్నారు. మైనింగ్ దోపిడీ జగన్మోహన్ రెడ్డి హయాంలో 20,000 కోట్లు అని ఇచ్చిన దీంట్లో ఒక్క మట్టే 31,000 కోట్లు అయితే ఇంకా 20,000 కోట్లు ఏంటి? ఇప్పుడు మట్టే 31,000 కోట్లు అంటే ఇసుక అప్పుడు ఏమైనా ఆరోపణ? అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బ్రదర్, అలా కజిన్ వైఎస్ అనిల్ రెడ్డి, ఆయన అసలు రోజుకి 8 కోట్లు వసూలు చేశాడన్నారు. కమిషన్లే ఈ రెండే, లిక్కరు లేకపోతే శాండు, రోజుకు 10 కోట్లు. లిక్కర్ మీద 2 కోట్లు అన్నారు. అదే సిట్టు ఇప్పుడు దర్యాప్తు ఏంటిది 3,600 కోట్లు ఏమో తేల్చారు కమిషన్ల వరకే, ఓన్లీ కమిషన్. అది మరి రోజుకి 8 కోట్లు ఇది ఇసుక. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక మట్టే 30,000 కోట్లు అంటే ఇసుక 50,000 కోట్లు అంటున్నా. అప్పట్లో వీళ్ళ పేరేంటి, వీళ్ళకి మీడియాలో ఏమైనా పెట్టేవాళ్ళు? వైసీపీ ఇసుకాసురులు అనేవాళ్ళు, భూబకాసురులు అనేవాళ్ళు. భూమి మింగిన వాళ్ళందరినీ, ఇసుక మింగిన వాళ్ళందరినీ ఇసుకాసురులు అని చెప్పి మీడియాలో రాసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏది, అప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అప్పుడు కాదు, ఇవాళ కూడా సీరియస్ అయింది, మర్చిపోయా. ఇవాళ సుప్రీంకోర్టు, మనం ఏదో ఎక్కడో చదివాను, ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో, ఏంటి అసలు హైకోర్టు సీజేకి ఆదేశాలు ఇచ్చింది ఇసుక పైన. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఈ శాండ్ మాఫియా ఈ కేసులు 71 కేసులు పెండింగ్ ఉన్నాయంట. అటు వెంటనే మీరు ఏది శరవేగంగా దర్యాప్తు చేయమంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. పోనీ అన్ని కేసులు మీకు స్పీడ్ చేయలేకపోతే కనీసం మెయిన్ కేసు అయినా చేయమని. ఎందుకంటే అప్పట్లో గ్రీన్ ట్రిబ్యునల్ ఈ జేపీ వెంచర్స్ మీద నీకు ఏదో ఒక ఫైన్ వేసింది, 100 కోట్లు ఏమో వేస్తే 20 కోట్లు వీళ్ళు దానికి కోర్టులో ఛాలెంజ్ చేశారు. దానిపైన విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీంకోర్టు 1,700 కోట్లు అంట వీళ్ళకి ఇచ్చిన డిమాండ్ నోటీసులు కట్టాల్సింది. జేపీ వెంచర్స్ కానీ, ప్రతిమ కానీ, జీసీకేసీ అనేది కానీ. అప్పట్లో ఇసుక అసలు అటు తమిళనాడుకి లేకపోతే అటు కర్ణాటకకి అసలు తెలంగాణకి
ఏపీలో ఇసుక లేదు. ఇక ఇదే పని ఏది లారీలు అసలు నీకు ఎత్తటం, అటు పంపటం, ఎత్తటం, అటు తరలించటం. ఇసుక లేకేమో ఇక్కడ వీళ్ళు సూయిసైడ్ చేసుకున్నారు 200 మంది ఏమో అప్పట్లో. దానిపైనే చంద్రబాబు అప్పుడేంటి ప్రతిపక్ష నాయకుడిగా ఇసుక దీక్ష అని కూడా ఏదో చేశాడు. వాళ్ళేమో అసలు సెల్ఫీ వీడియోలు, పని లేదు చేద్దామంటే ఇసుక లేదు, అప్పులు, కుటుంబాన్ని నడపలేకపోతున్నానంటూ సూయిసైడ్స్. పార్టీ తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా కొంత ఆ చనిపోయిన కుటుంబాలకు ఏదో డబ్బులు కూడా ఇచ్చారు. అంటే అటు ఇసుక అది తీసే, ఇది మట్టి మాఫియా అనమాట. మట్టి మాఫియా అనగానే ఇప్పుడు మనకు గుర్తొచ్చేది ఇప్పుడు ఈ 31,000 కోట్లు నాకు 2 నియోజకవర్గాలే గుర్తొస్తాయి, గుడివాడ, గన్నవరం. డెత్ సర్టిఫికేట్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, అక్కడ ఆయన 100 టిప్పర్లు కొన్నాడు, ఇక్కడ ఈయన 100 టిప్పర్లు కొన్నాడు. ఇదే పని. చెరువులు మొత్తం అసలు ఖాళీ చేశారు. ఏది అసలు వంశీ అయితే నీకు అసలు అటు గ్రావెల్ మాఫియా అన్నారు. ఆ పోలవరం రైట్ కెనాల్ అది కొండల్లాగా ఉండే రాళ్ళు, రైట్ కెనాల్ తవ్వి పోసిన తర్వాత ఇప్పుడు అసలు అవి లేవు, మొత్తం గ్రావెల్ కొట్టేసి అమ్మేశాడంటూ. అప్పట్లో ఏమని చూశాను నేను, ఒక 24 లక్షల క్యూబిక్ మీటర్లు ఒట్టి గ్రావెలే అతను అమ్మేసుకున్నారని, లేకపోతే ఒక 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలించారని. అసలు ఇప్పుడు మాధవ్ చేసిన ఆరోపణ మరీ అసలు ఎక్స్ట్రీమ్. ఏంటి అసలు ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే మరి 64 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తరలిపోయిందంటే, అమ్మేసుకున్నారంటే ఏ స్థాయిలో జగన్ అడ్డం పెట్టుకున్న మట్టి మాఫియా పేటరేగిపోయిందో. అక్కడే కాదు, ఏది లైమ్ స్టోన్, సున్నపురాయి. ఎందుకు అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు? క్వాడ్జీ, ఏది వైట్ గ్రానైటు లేకపోతే క్వాడ్జీ, అసలు అక్కడెక్కడ నెల్లూరు జిల్లాలో మామూలుగానే అది 250 కోట్ల స్కామ్ ఏదన్నారు. అంటే అప్పుడు వీళ్ళకి నచ్చినటువంటి అతను వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ఒక కీలు బొమ్మ అధికారి, పోలార్ బేర్ ఏదంటారు ఆయన, ఎవరు ఆయన, వెంకటరెడ్డి, అతను తెచ్చుకున్నారు. అతను ఎక్కడో కోస్ట్ గార్డ్స్లోనో ఎక్కడ ఉద్యోగం చేసేవాడిని పట్టుకొచ్చి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి, అనర్హుడైనా కూడా అర్హత లేకపోయినా డిప్యుటేషన్పై అతన్ని తీసుకురావటం, 2 పదవులు అతనికే కట్టబెట్టడం. ఏపీ ఎండీసీ అతనే, మైన్స్ అండ్ జియాలజీ అతనే, 2 పదవులు అతను కట్టబెట్టి అతన్ని డమ్మీని చేసి ఎట్లా అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా గనుల కబ్జా. తెలుగుదేశం నాయకులు ఎవరన్నా నడుపుతున్న గనుల మీదేమో నీకు ఫైన్. ఆ ప్రకాశం జిల్లాలో మనం చూసాము 250 కోట్లు, 150 కోట్లు బెదిరించటం, భయపెట్టడం, అవి కబ్జా చేసేయటం. అంటే అప్పట్లో జరిగినటువంటి మైనింగ్ మాఫియా ఇవాళ కేవలం ఒక్క సిట్ వేస్తే అది నీకు లెక్క తేలదు. ఖనిజానికో సిట్ వేయాలి, మట్టికో సిట్ వేయాలి, ఇసుక్కో సిట్ వేయాలి, గ్రానైట్కో సిట్ వేయాలి. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు మనం ఏదో ఒక 2 చూసాం. ఒకటి లిక్కర్ది, మీరన్న పురంధేశ్వరి, ఆమె అప్పట్లో అసలు సుప్రీంకోర్టు సీజేకి, ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు రాయటం, ఫలితంగా ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక 52 మందినో ఏమో నిందితులను గుర్తించింది. అందులో ఒక 20 మందిని ఏమో అరెస్ట్ చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ బ్యాచ్ అంతా అరెస్ట్ అయ్యారు. ఎవరు, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దానిపైన అసలు ఒక బీజేపీ ఒక ఉద్యమం చేపట్టింది. నీకు గుర్తుందో లేదు, ఒక 40 డేస్ బ్యాక్ మాధవ్ వచ్చిన తర్వాత అసలు బీజేపీ జగన్ ఎట్లా టార్గెట్ చేస్తుందో చూడు. వాళ్ళు తీసుకునేటువంటి ఆందోళన కార్యక్రమాలు ఏంటంటే, లిక్కర్ మాఫియా 20 మందినో 22 మందినో మీరు అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ వాళ్ళు అసలు కలెక్టర్ల కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు లిక్కర్ మాఫియా పైన. ఇప్పుడు మట్టి మాఫియాపై పడ్డారా? అవును సార్. అంటే ఏ విధంగా మాఫియా రాజ్ అని అప్పుడు మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా వీళ్ళందరూ ఎన్నికల్లో ప్రచారం చేశారు. జగన్ ఒక మాఫియా రాజుగా ఇవాళ అతని ప్రభుత్వం మారిందంటూ. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు అసలు మొత్తం అసలు ఖనిజ సంపదను లూటీ చేశారంటూ. దీనిపైన ఇవాళ ఇన్వెస్టిగేషన్ జరుగుద్దా లేదా? ఇప్పుడు అది బీజేపీ మాధవ్ డిమాండ్ ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇవాళ మరి సమగ్ర విచారణ జరిపించమని డిమాండ్ ఇచ్చిన దీంట్లో మైనింగ్ మాఫియా
5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎప్పుడు? సార్ అదిగాక ఇప్పుడు ఏపీ ప్రజలందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నట్టున్నారు సార్. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే జొన్నగిరికి సంబంధించి గోల్డ్ మైన్స్ కూడా బయటపడ్డాయి. సో వాస్తవానికి 2019లో ఒకళ్ళు బయటపడి ఉంటే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అదేనా జగన్మోహన్ రెడ్డి లబలబలాడుతోంది? అవును. ఏది ఇప్పుడు అది ఆ బంగారం తయారీ కర్మాగారం నేనున్నప్పుడు ఎందుకని కంప్లీట్ కాలేదు? మొత్తం 400 కోట్లు ఎత్తేవాళ్ళం. 400 కోట్లు కాదు, అసలు 15,000 కోట్లు ఎత్తేవాళ్ళమేనా? అవును అవును సార్. మరో 30 ఏళ్ళు జగనే సీఎం ఉంటాడు అనుకున్నాడు పాపం. కానీ జనం మేల్కొన్నారు. ఏది ఇవాళ నాలుకేసి కొట్టారు. అంటే అత్యాశ. ఏ విధంగా అసలు మొత్తం నేనే మింగాలి అనేటటువంటి అతని అత్యాశే ఇవాళ జగన్ యొక్క ఈ పతనానికి కారణం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి ఒక్కొక్క అక్రమం బయటపడుతుంది. సో ఓన్లీ మట్టిలోనే దాదాపు 31,000 అక్రమాలు చేశారంటే ఏ స్థాయిలో రాష్ట్రాన్ని దోచుకున్నాడు అర్థమవుతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.